బ్యాక్ టు బ్రేక్ న్యూస్. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్ల సమ్మెకు దిగారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదనను విరమించాలనే డిమాండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్ విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆటో సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఆటో డ్రైవర్ల డిమాండ్లపై మా ప్రతినిధి చార్మి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రజెంట్ మనకి ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటో సర్వీస్ అంతా కూడా క్లోజ్ చేయబడుతుంది. ర్యాపిడో, ఊబర్, ఓలాలో కూడా ఎక్కడ మీకు ఆటోలు కనిపించవు. మరి అది ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిశంకర్ గారు చెప్పండి, అసలు ఎందుకు స్ట్రైక్ చేయాల్సి వస్తుంది? మీ డిమాండ్స్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక వర్గాలకు హామీలు ఇచ్చింది. దానిలో భాగంగానే ఆటో డ్రైవర్లకి కూడా అదేవిధంగా ప్రైవేట్ రవాణా కార్మికులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో రాశారు. అదేవిధంగా 12,000 ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్పి ఏటా వాళ్ళు మేనిఫెస్టోలో రాయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆటోకి స్టేట్ పర్మిట్ ఇస్తామన్నారు. జిల్లా ఆటో లేదు, సిటీ ఆటో లేదు. ఎక్కడ వాళ్ళకు వ్యాపారం నడిస్తే అక్కడ బిజినెస్ జరిగితే అక్కడ జరుపుకోవచ్చు అనేటువంటి విధంగా పర్మిట్ ఇస్తున్నారు. అది ఇవ్వలేదు. పైగా ఈరోజు ఏం చేశారనంటే ఇక ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే అగ్రిగేటర్స్ ఉన్నారో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అగ్రిగేటర్ గైడ్లైన్స్ ఇచ్చిందో దానిలో 80% డబ్బులు అంటే 100కు 80 రూపాయలు డ్రైవర్కి ఇవ్వాలి. కానీ ఈరోజు 100కి 40 రూపాయలు డ్రైవర్కి ఇవ్వడం, 60 రూపాయలు అగ్రిగేటర్ తీసుకుంటా ఉన్నారు. ఆర్థికంగా ఇక్కడ నష్టపోతుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోలే. మరో విషయం ఏంటంటే ఈ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మోటార్ వెహికల్ యాక్ట్లో వైట్ ప్లేట్ నడవద్దు అసలు ఎక్కడ కూడా, ఎల్లో ప్లేటే నడవాలి. కానీ అక్రమంగా ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు నడుస్తుంటే వాటి మీద నిషేధం విధించకుండా ఎల్లో ప్లేట్ నడవాలండి, బైకులు ఇబ్బంది లేదు. కానీ వైట్ ప్లేట్ ఎవరు పడితే వాడు ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా నడిపిస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది పట్టించుకోలేదు. ఇప్పుడేం చేశారనంటే ఆటో లైసెన్స్నే రద్దు చేసింది ప్రభుత్వం. 3 వీలర్ లైసెన్స్ లేదు, ఎందుకంటే 12,000 ఇవ్వాలి కదా 3 వీలర్ లైసెన్స్ ఉన్నవాడికి అని చెప్పి అది తీసేశారు. అంటే ఒక కుట్రగా ఈ యొక్క ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంది. ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు టికెట్ తీసుకుంటే ఆటో కూడా నీకు అవైలబిలిటీ ఉంటుంది. నువ్వు సంతోషం, ప్రజల గురించి ఆలోచన చేసినావు. కానీ మా ఆటోలు లేవా బయట అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈవీ ఆటోల విషయం చెప్తున్నాను. ఏదైతే అవుటర్ లోపట ఈవీ ఆటోలు మీరు తీసుకుని వస్తామన్నారో పర్యావరణ హితానికి మేము కూడా సానుకూలం, మాకు ఇబ్బంది లేదు. కానీ ఉన్న డీజిల్ ఆటోలో సిఎన్జి, ఎల్పిజి ఆటోలో తీసేసి 1,50,000 ఇస్తాం ఆ ఆటో నువ్వు చేంజ్ చేసుకో, లేకపోతే ఈవీ ఆటో తెచ్చుకుంటే 5 లక్షల ఆటో నీ 1,50,000 సబ్సిడీ ఇస్తున్నావు. కానీ అసలు ఈ ఆటోకి ఒక ఆటోని ఈవీ ఆటో చేయాలి అని అంటే ఒక ఎల్పిజి, సిఎన్జి ఆటోని సుమారు 4 లక్షలు ఖర్చు అవుతాయి. మిగతా డబ్బులు ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వము ఆటో సంఘాలను పిలిచి కార్మిక శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, రెండు విభాగాల అధికారులతో కూర్చుని ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఒక జీవో విడుదల చేయాలి. అదేవిధంగా స్టేట్ వైడ్ పర్మిట్ ఇవ్వాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులను బంద్ చేయాలి. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి. జీవో విడుదల చేయాలి. అప్పటి వరకు మా నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సో ఓవరాల్గా చూసుకోవచ్చు అంటే సమ్మెకి సంబంధించి ఈ రోజు అర్ధరాత్రి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మా డిమాండ్స్ అన్నింటినీ పూర్తి చేస్తారో అప్పుడే ఖచ్చితంగా మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటామని, దీన్ని క్లోజ్ చేస్తామంటూ కూడా ఇటు ఆటో సంఘాలకు సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కెమెరా పర్సన్ శంకర్ రావుతో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.